తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరులో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. సండే మార్కెట్ ప్రాంతంలో వర్షాల సమయంలో ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు శాశ్వత పరిష్కారాన్ని సూచించారు. సండే మార్కెట్ వద్ద రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి వెంటనే కార్యాచరణ ప్రారంభించారు. అలాగే ఆత్మకూరు బస్టాండ్ అండ్ బ్రిడ్జ్ వద్ద 1,02,00,000 రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు అధికారికంగా ప్రారంభించారు. స్థానిక టీడీపీ నాయకులు మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలకగా ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దాని మీద స్లాబ్స్ పర్ఫెక్ట్గా అంటే అది జాయింట్ అవ్వదు. ఎలా చేస్తారు साला हम लोग वैसे 100 बार खर्च करेगा तो 80,000 बहुत खामोश हो Fondo. भाई तुम्हें सामने क्यों अपडेट जैसे 30 से पहले నెల్లూరు ఆత్మకూరు బస్టాండు దాని పక్కన ఉండే బ్రిడ్జ్ అంటే ఎంతో రద్దీ కలిగింది. ఎందుకంటే ఇటు పైనుంచి చెన్నై నుంచి వచ్చే యాక్చువల్గా ఏదైతే వెహికల్స్ నేషనల్ హైవే పోయే కాకుండా మిగతా టౌన్లోకి వచ్చేది కూడా ఈ ఒక్క దారి గుండా ఎక్కువ 90% పోతాయి. చాలా ట్రాఫిక్ ఉండేది. ఇక్కడ ఇది చాలా గుంటలు పడిపోయింది. పక్కన పైప్ కూడా డ్యామేజ్ అయింది.
తర్వాత ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది. దీని యాక్చువల్గా అధికారులని ఎస్టిమేషన్ చేయమంటే అటు ఆర్ఎండ్బి, ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు, ఆర్ఎండ్బి, మున్సిపల్ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్తో చేయాల్సిన పని ఇది. వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని దీన్ని ఎస్టిమేషన్ వేశారు. 1,02,000కి ఒకసారి 1,02,00,000కి ఎస్టిమేషన్ వేశారు. దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ రోడ్డు ఒక పార్ట్ మాత్రమే, అంటే వన్ వే పూర్తి అవుతుంది. అది అయిన తర్వాత సెకండ్ వే కూడా, దానికి కూడా దాదాపు సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు పిలుస్తారు. దాన్ని కూడా టేకప్ చేసి మరొక 45 రోజుల్లో దాన్ని కూడా ఫిబ్రవరి 15వ తేదీకి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మకూరు బస్టాండ్ కాడ ఎంతో కాలం కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరంగా పాదచారులకి అందరికీ చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డుని అభివృద్ధి ప్రదాత నెల్లూరు ఎమ్మెల్యే గారు మంత్రివర్యులైనటువంటి పొంగూరు నారాయణ గారి సారథ్యంలో నూతనంగా నిర్మించబోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయమై ఆయనకి 51, 45 డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధిని అందరూ గమనించి ఆయనకి ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాను.